దుర్గ అంటే దుర్గతిని నాశనం చేసేది. అంటే దుర్గతిని నాశనం చేసేది అని ఎందుకు అంటున్నామంటే, మనం చాలామంది చూస్తే రావణుడు అనే ఒకవాడున్నాడు. చాలామంది తెలుసు. రావణుడు వైణికుడు అంటే వీణను వాదించేవాడు. ఆ రావణుడు జ్యోతిష్యం తెలిసినవాడు. రావణుడు ముహూర్త భాగం తెలిసినవాడు. రావణుడు యుద్ధం చేయగలిగినవాడు. రావణుడు అన్నీ ఉన్నవాడు. కానీ ఏం చేశాడు? భగవంతుడి సొత్తుని దొంగిలించాడు. అంటే ఏదైతే మనం పొందకూడదో, ఏదైతే అలా పొందకూడదో, అలాంటి దాన్ని పొందాలి అనుకున్నవాడు. అందుకే నిజానికి రామాయణం చదివితే మనకి చైత్రమాసం కన్నా ముందొచ్చే అమావాస్య రోజున పౌలస్త్య వధ అంటే రావణాసురుడిని సంహరించాడు అని చెప్పి రామాయణంలో ఉంటుంది. కానీ మనం విజయదశమి రోజున రావణాసురుడిని ఎందుకు కాలుస్తాము అంటే, ఇలాంటి దోషాలున్న రావణాసురుడు మనందరిలో ఉన్నారు. స్త్రీ, పురుష, చిన్న, పెద్ద అందరిలో కూడా ఉన్నాయి. అంటే మనకి పనికిరాని దాని పట్ల మనకు ఆసక్తి పెంచుకొని, కోరిక పెంచుకొని, దానికోసం తప్పించి, మనంతో పాటు పక్కవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది మనలోనే అలాంటి రావణాసురుడు ఉన్నాడు కాబట్టి, ఆ రావణాసురుడిని విజయదశమి రోజున చెడు మీద మంచి విజయానికి ప్రతీకగా ఆ దుర్గతులన్నీ నాశనం చేసే దుర్గా రూపంలో, నారాయణి రూపంలో, వైష్ణవి రూపంలో అమ్మవారిని చక్కగా మనం అలంకరించుకొని, అమ్మవారిని మనం ఆ రూపంలో ఆరాధన చేసి, ఇది మనం చేసుకోవటం అనేది కనపడుతుంది. అందుకే విజయాన్నిచ్చే దశమి కాబట్టి విజయదశమి అని.